మీరు వరిలో డిఏపి, ఎంఓపి, యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు ఎన్ని వాడినా మీ దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయా? వీటికి కారణం ఏంటి? దిగుబడులు పెరగాలంటే ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వరిలో పిలకల శాతం పెరిగి దిగుబడులు పెరగాలి అంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీరు ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోలు మీకు వెంటనే చేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. మీ పంటల్లో కెమికల్ ఫర్టిలైజర్స్ ఎన్ని వేసినా దిగుబడులు పెరగబోవడానికి కారణం ఈ కెమికల్ ఫర్టిలైజర్ వాడడం వల్ల భూమి యొక్క ఆరోగ్యం దెబ్బతిని భూమి గిరసబారిపోయింది. ఎప్పుడైతే నేల గిరసబారిపోతుందో, నేల ఆరోగ్యం క్షీణిస్తుందో మొక్కల యొక్క వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. వేర్లు పెరగవు. మొక్కలు తమకు కావలసిన ఆహారాన్ని వేర్ల ద్వారా భూమిలోని ప్రాథమిక పోషకాలను, ద్వితీయ పోషకాలను, మైక్రోన్యూట్రియంట్స్ను మరియు ట్రేస్ ఎలిమెంట్స్ను గ్రహించి మొక్కకు అందిస్తాయి. అలా అందడం వల్ల మొక్కల యొక్క శాఖలు పెరుగుతాయి, అంటే అధిక పిలకలు ఏర్పడతాయి. మొక్క యొక్క కాండం దృఢపడుతుంది, విశాలమైన ఆకులు ఏర్పడతాయి. మొక్క ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో, దృఢంగా ఉంటుందో అప్పుడు పొడవైన కంకులు ఏర్పడతాయి, గట్టి గింజలు ఏర్పడతాయి, గింజల సంఖ్య పెరుగుతుంది, దిగుబడులు రెట్టింపు అవుతాయి. రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఏర్పడిన దుష్పరిమాణాలను తగ్గించి నేలను గుల్లబరిచి నేలను ఆరోగ్యవంతంగా చేసి మొక్కలకు మేలు కలిగించే క్రిములను పెంచడం, మొక్కల యొక్క వేరు వ్యవస్థను అభివృద్ధి పరచడం, పిలకల శాతం పెంపొందించుకోవడం, రెట్టింపు దిగుబడులను రాబట్టుకోవడం జరగాలి అంటే మనం సేంద్రియ ఎరువులతో పాటు ప్రతి 15 రోజులకు ఒకసారి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ 80% 1 కిలో, హ్యూమిక్ యాసిడ్ 98% 1 కిలో మరియు ఫల్విక్ యాసిడ్ 80% 1 కిలోను తప్పనిసరిగా వాడాలి. అలా వాడడం వల్ల ఎలాంటి మేలు కలుగుతుందో ఈ వీడియో చూడండి. సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ 80%, హ్యూమిక్ యాసిడ్ 98% మరియు ఫుల్విక్ యాసిడ్ 80% వల్ల మొక్కలు 99% ఆరోగ్యంగా మొలుస్తాయి. సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, హ్యూమిక్ యాసిడ్ మరియు ఫుల్విక్ యాసిడ్లు చనిపోబోయే మొక్కలకు కూడా ఎలా ప్రాణం పోసి ఆరోగ్యవంతంగా చేస్తుందో ఈ వీడియోలో మీరు చూడవచ్చు. మొక్కలలోని వేరు వ్యవస్థను అభివృద్ధి పరుస్తుంది, తెల్లవేళ్ల సంఖ్యను పెంచుతుంది. తెల్లవేళ్ల సంఖ్య ఎప్పుడైతే పెరుగుతుందో మొక్క భూమిలోని ఆహారాన్ని గ్రహించి మొక్కకు అందించడం వల్ల మొక్క యొక్క కాండము దృఢపడుతుంది, పిలకల శాతం పెరుగుతుంది. వరిలో పొడవాటి వెన్నులు ఏర్పడతాయి, గింజల సంఖ్య పెరుగుతుంది, తాళులేని గట్టి గింజలు వస్తాయి. మీ దిగుబడి కూడా రెట్టింపు అవుతుంది. ఒరిజినల్, ప్యూర్, ఇంపోర్టెడ్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించండి.